శ్రీమతి రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువళ్ళేశనం. అందరికీ తిరుపావై అనుభవాన్ని స్వాగతం. ఈరోజు మనం చూసుకోబోయేది సిట్రన్ సిరగాలి. అయితే ఇది ఈ ప్రబంధం యొక్క ఉద్దేశము, వారి యొక్క కైంకర్యమే ఈ ప్రబంధం యొక్క ఉద్దేశం అని చెప్పి గోదాదేవి ఈ పాశ్రాన్ని ముగిస్తున్నారు. అయితే గోపికా భావంలో పాడేటటువంటి చిట్ట చివరి పాశ్రం చిత్తన్ చిరగాలే వందన్నెచ్చే విత్తే ఒన్బొట్రా మறையடியே போற்றும் பொருள் கேளாய் பெத்தம்மே துன்னங்குடத்தில் பிறந்து நீ குற்றே வளங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வா நன்றுகான் கோவிந்தா எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உற்றமே யாவோம் உனக்கே நாம் ஆட்சேவோம் మత్తెనంకామంగల్ మాట్రేలోరెంబావాయ్. ప్రతిపదార్థం చూద్దాం. సిట్రన్ సిరకాలే అంటే సిట్రం అంటే చాలా త్వరగా, సిరకాలం అంటే ప్రాతకాలం. అంటే మనకి ప్రాతకాలంలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి తెల్లవారిన వెంటనే, ఒకటి బ్రహ్మముహూర్తం, ఒకటి దానికన్నా ముందు ముహూర్తం. ఈ సిట్రన్ సిరకాలే అంటే ఏంటంటే 3:30, 4 ఆ ప్రాంతాల్లో బ్రహ్మముహూర్తం కూడా 3:30కు మొదలవుతుంది. దానికి ముందుండే సమయము సిట్రన్ సిరకాలే అంటారు. అయితే ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అంటే, చాలా చిన్న పిల్లలము, నిద్ర లేవలేనంత కష్టపడేటటువంటి వారము చలిలో నిద్ర లేచి మేముగా వచ్చి, ఇది మనకు తిరుపావైలో చాలా చోట్ల చెప్పాము. ఏంటి అంటే ఇక్కడ అని చెప్పిన ప్రతిసారి నువ్వు రావాల్సింది ఉండగా మేమే నీ దగ్గరికి వచ్చాము కాబట్టి నువ్వు అనుగ్రహించాలి అనే విషయాన్ని చెప్తున్నారు. ఉన్నై సేవిత్, నిన్ను సేవించి అంటే ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా నిన్ను సేవించి. ఎలా సేవించాము అంటే సాధనా కాలంలో కూడా నిన్నే సేవిస్తూ. ఇప్పుడు సపోజ్ మేమున్నాము, ఓ పని చేస్తున్నామంటే ఫలితం ఒకటి వస్తుంది. ఆ ఫలితమే లెక్క లేకుండా ఉండి సేవిస్తున్నప్పుడు ఏంటంటే ఉన్నై సేవిత్, ఆ సేవించడమే ఫలితంగా సేవించి. సాధారణంగా మనము సంప్రదాయంలో ఒక ఉదాహరణ ఇస్తారు. ఏంటంటే పాలు, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని దోషాలు ఉన్నప్పుడు, పిత్త దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే పాలు తాగమంటే మందుగా ఇస్తారు. ఏదైతే మెడిసిన్ ఉంటుందో అది పాల రూపంలో ఆయుర్వేదంలో ఇస్తారు. అది కషాయంలాగా చేదుగా ఉండదు, పాలు తాగడమే సుఖంగా ఉంటుంది. ఆ తాగిన తర్వాత వచ్చే ఫలితం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ మార్గము కష్టపడినట్టు ఉండకుండా ఆ దొరికే ఫలితము కూడా ఎంతో అద్భుతంగా ఉండేది. అందుకే ఉన్నై సేవిత్, నేను సేవించడమే మా యొక్క ప్రతిపదార్థం, మా యొక్క అర్థమే అది. ఉన్ బొట్రా మறையடியே, నీ యొక్క బంగారమైనటువంటి తిరువడిలందు. అడిగే ఏంటంటే ఇతర ప్రయోజనం ఇది అని చెప్పి ఒప్పుకోక పోట్rum మంగళాశాసనం చేసి. ఎలా మంగళాశాసనం చేశారు వీరు అంటే పెరియాళ్వారికి తగ్గట్టుగా మంగళాశాసనం చేసి పొరుల్ కేళాయ్, మా మొర విను స్వామి. అంటే ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు వినిపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఇది వినండి అని చెప్పి మొదలు పెట్టినప్పుడు మధ్యలో మళ్ళీ వినండి అని ఎందుకు అంటాము? వింటున్నారా అని ఎప్పుడు జాగ్రత్త పడతాం. ఎదురుగా ఉన్నవారు వీరి యొక్క అందంలో, వీరి యొక్క నైపుణ్యంలో వారు మయమర్చిపోయి ఉంటారేమో, వారికి ఒకసారి గుర్తు చేయాలి అనే ఉద్దేశంతో పొరుల్ కేళాయ్ అని చెప్పి మా యొక్క మొర వినాల్సింది స్వామి అని చెప్తూ, పెట్రమ్మే తూర్ణం, పశువులని కాచేటటువంటి మేము, పశువులు మేపి. అయితే ఈ పశువులు మేపి అనే ఒక ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంట్లో నువ్వు కూడా మాతో పాటు అవతరించావు కదా, మా కోసం. ఇప్పుడు మేము పశువుల కోసం వచ్చాము, మా కోసం నువ్వు వచ్చావు, మమ్మల్ని కాయడానికి నువ్వు వచ్చావు కదా స్వామి అని చెప్పి పెట్రమ్మే తున్నం, అటువంటి భోజనాన్ని స్వీకరించి కుళత్తిల్ పిరంది, నీ చేత పరిపాలించబడేది ఒక ఆవులు మాత్రమే అనుకోకు స్వామి. మేము ఆవులతో జ్ఞానహీన పశుభి సమాన అనే విధంగా ఎటువంటి జ్ఞానం లేనటువంటి మేము కూడా నీచే పరిపాలింపబడే వాళ్ళం కదా. కుళత్తిల్ పిరందు నీ కుట్టేవళంగై, మాకేం కావాలి? ఈ కులంలో అవతరించాము, మాకే 100 ఆవులు కావాలా, 1000 ఆవులు కావాలా అంటే కాదు. కుట్టేవల్,
నీ యొక్క అంతరంగిక కైంకర్యమైనటువంటి నీ యొక్క కైంకర్యమే మాకు కావాల్సిన ఉద్దేశము. కుట్టేవల్ ఎంగళై మమ్మల్ని, ఇతర రక్షకులు లేనటువంటి మమ్మల్ని, ఎటువంటి ఇతర ఉపాయము లేనటువంటి మమ్మల్ని ఎంగళై కొల్లామలు పోగాదు, అంగీకరించక తప్పదు నీకు. అయితే ఓకే, మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. మీరు నోము నోచుకుంటే నేను దక్కుతానన్నారు, లేదంటే మీరు నోము నోచుకుంటే మీకు ఫలితం దొరుకుతుంది కదా. మరి నేను ఎందుకు మీకు నోము యొక్క వ్యాజ్యాలు ఏవైతే కావాలో, నోముకి ఏదైనా కావాల్సిన పరికరాలు ఉంటాయో వాటిని స్వీకరించి వెళ్ళిపోండి మీరు అంటే ఇట్రై పరేకల్వాన్ అన్నుగా గోవింద, ఇట్రై పరేకల్వాన్, ఈ వాద్యం కోసం రాలేదు స్వామి మేము. మరి ఎందుకు వచ్చారు అంటే, అసలు నువ్వు గోవిందుడు ఇలా మాట్లాడుతున్నావు. గోవింద అంటే ఏంటంటే కృష్ణుడు అమాయకంగా ఉన్నటువంటి జన్మం అనమాట. గొల్లవాడ అమాయక జన్ముడా, నువ్వు గోలు కాస్తూ నువ్వు నిజంగానే గొల్లవాళ్ళనే ఆలోచిస్తున్నావా? మేము ఏదో బయట మాట్లాడే వాచ్యార్థం ఒకటి ఉంటుంది, తాత్పర్యార్థం ఒకటి ఉంటుంది. ఆ వాచ్యార్థాన్ని మాత్రమే నువ్వు స్వీకరిస్తున్నావు తప్పితే మా యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆ లోతును నువ్వు స్వీకరించకుండా ఉన్నటువంటి అది ఎందుకు నీకు కలుగుతుంది అంటే, మాతో పాటు గోవిందుడిగా ఉన్నందువల్లనే ఇది కలుగుతుందేమో. గోవింద ఎట్ర ఇక్కుం, నిత్య విభూతి కానీ లీలా విభూతి అని కానీ తేడా లేకుండా ఎక్కడైనా సరే, ఇప్పుడు మేము లీలా విభూతిలో ఉన్నామో నీకు కైంకర్యం చేసేవారం అయి ఉండాలి, నిత్య విభూతిలో ఉన్నామా అక్కడ నీకే కైంకర్యం చేస్తూ ఉండాలి. ఏ చోటనైనా సరే నీకే కైంకర్యం చేసే విధంగా ఎట్ర ఇక్కుం ఏడేడు బిరవిక్కుం, 7 జన్మలకి గాను. 7 జన్మలు అంటే ఏంటంటే ఇంకా ఇప్పటికీ ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటారు. సరే, భవిష్యత్ కాలంలో వీరు కైంకర్యాన్ని ఇస్తున్నారు ఒప్పుకుందాం. భూత వర్తమాన కాలంలో ఆ కైంకర్యం చేస్తున్నారు, సరే ఒప్పుకుంటాం. భూతకాలంలో ఎలా ఇస్తారు పెరుమాళ కైంకర్యం అంటే, పెరుమాళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే అఘటిత ఘటనా సామర్థ్యం ద్వారా వారు భూతకాలంలో కూడా వీరి కైంకర్యం స్వీకరించినాడు. వారు చేసిన ప్రతి పనిని వీరి కైంకర్యంగానే స్వీకరించాలి స్వామి అని చెప్తున్నారనమాట. ఉందన్నోడు ఉట్రోమే యావం, మీకు మాకు ఉన్నటువంటి సంబంధం శేషత్వమే సంబంధం. ఆ సంబంధము సొత్తు గలవాడివి నీవు, సొత్తునైనటువంటి నేను. ఒక్క సంబంధం కాక అనేక సంబంధాలతో మేము నువ్వు ఉండాలి కదా. ఉడక్కేనా మార్చేవం, నీకు దాసులమై నీ యొక్క కైంకర్యంలో మా యొక్క అపేక్షితాలు అడ్డొస్తే వాటిని కూడా తొలగించుకొని నీ ఇష్టమై మీ ఇష్టమే మా ఇష్టంగా. ఒకవేళ మనకి దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక కైంకర్యం చేస్తున్నాం అనుకోండి, ఆ కైంకర్యం చేయడం నాకు ఇష్టం లేదు, కానీ పరమాత్మ అయిన శ్రీమన్నారాయణకు ఇష్టం. అటువంటి ఆ విధాలన్నింటినీ కూడా తొలగించుకొని పరమాత్మ కైంకర్యం చేయాలి అనే విధంగా ఒకటి చెప్తున్నట్టయితే, సాధారణంగా ఇంకో మాట చెప్తారు, పెరుమాళ్ సౌందర్యమే పెరుమాళ్ యొక్క కైంకర్యంలో అడ్డు అని చెప్పి. ఇప్పుడు పెరుమాళ్ కైంకర్యం ఇచ్చారు మనకి, ఆ కైంకర్యం చేస్తూ ఉన్నాం, మధ్యలో పెరుమాళ్ పురప్పాటు జరుగుతుంది, లేదంటే పెరుమాళ్ తన సౌందర్యాన్ని చూపిస్తున్నారు. మనం ఓ నిమిషం చూసి, ఆహా ఎంత బాగా అలంకరించుకున్నాడు స్వామి, ఎంత బాగా కట్టుకున్నాడు వస్త్రం, ఎంత బాగా వేసుకున్నాడు ఆభరణాలు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటూ పెరుమాళ్ చేయవలసిన కైంకర్యాన్ని మనం మర్చిపోతాం. అది కూడా కైంకర్య విరోధమే. పెరుమాళ్ అందమే పెరుమాళ్ యొక్క కైంకర్యంలో విరోధము అని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తారు. అటువంటి ఆ విరోధాలన్నింటినీ తొలగించి అహంకారంతో నీ కైంకర్యం చేయకుండా మట్టైనం కామంగల్ మాట్రే, ఇక తగిన కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో అవి నశించిపోయే విధంగా మేము మా కోసం ఈ కైంకర్యం చేస్తాము. నాకు పూలు కట్టడం చాలా నచ్చుతుంది అండి, లేదంటే నాకు ఆలవట్ట కైంకర్యం అంటే చాలా ఇష్టము అని చెప్పి మనం అంటుంటాం. కానీ ఆలవట్ట కైంకర్యం చేయడానికి సరైన సమయం ఉందా అంటే, బయట ఏమో -4 డిగ్రీ టెంపరేచర్ ఉందనుకోండి, అటువంటి సమయంలో ఆలవట్ట కైంకర్యం అనేది ఉపయోగం కాదు, పెరుమాళికి సంతోషం కలిగించట్లేదు కదా, పెరుమాళికి ఇంకా కష్టం కలిగిస్తుంది అనే ఉద్దేశం మనకు కలగాలి. నాకు ఆలవట్ట కైంకర్యం చేయడం ఇష్టం అని చెప్పేసి బయట ఎంత చల్లగా ఉన్నా మనం ఆలవట్ట కైంకర్యం చేస్తూ కూర్చుంటే అలా కాదు కదా. నీ కోసం మా కోసం అనే విరోధం కాకుండా
నీవు మా కోసం అనే విరోధం కాకుండా, అంటే ఈరోజు పెరుమాళ్ నాకే ఎంతో కైంకర్యం ఇస్తారు, పెరుమాళ్ నాకు ఎంతో కైంకర్యం ఇస్తారు పెరుమాళ్ అని చెప్పేసి ఆ అహంకారం కూడా మనకు కలగకూడదు అని చెప్పి మన పూర్వాచార్యులు చెప్తున్నారు. ఇవన్నీ లేకుండా నువ్వు మాకు కైంకర్యాన్ని కృప చేయాలి అనే విషయాన్ని ఈ భాషలో మనకు చెప్తున్నారు. గోదాదేవి ఆళ్వార్ ఎంబెరుమానార్ జీవ తిరువళ్ళేశ్వరణం శివదే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అడియన్ రామానుజాసు.